అందరికీ నమస్కారం అండి. హేమ చెప్పే కథలకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే నోటిఫికేషన్లన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు కథ పేరు గుడికి వెళదామా. ఈ కథ రచయిత లక్ష్మీ గాయత్రి. ఈ కథ ఈనాడు పుస్తకంలో ప్రచురించబడింది. ఇక కథలోకి వెళ్ళిపోదాం రండి. గుడికి వెళదామా అండి, భర్తకి టీ ఇస్తూ నెమ్మదిగా అడిగింది సావిత్రి. కప్పు అందుకుంటూ భార్య వైపు చూశాడు శేఖరం. సావిత్రి చదువు సంస్కారం గల స్త్రీ, మృదుభాషిణి. నిజానికి ఆమెను అడుగడుగునా సాధించేది, వేధించేది తన తల్లి. 10 ఏళ్ల నుంచి నోరెత్తకుండా అత్తగారిని భరిస్తోంది సావిత్రి. నిట్టూర్పు అణచుకుంటూ సరేనన్నట్టు తలూపాడు. 15 గంటలు ఇద్దరూ దగ్గరే ఉన్న శివాలయానికి వెళ్ళారు. దైవ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చుందాం అంటూ మండపం వైపు దారి తీసింది సావిత్రి. కాసేపుండి, మీ అమ్మగారు చీటికి మాటికి నన్ను నానా మాటలు అంటున్నారండి అంది బాధపడుతూ. భార్య నిజం చెబుతోందని శేఖరానికి తెలుసు. తల్లి ఇరుగు పొరుగులతో సావిత్రి మీద చెప్పటం అతను స్వయంగా విన్నాడు. కానీ తనేం మాట్లాడినా తల్లి ఊరు వాడ ఏకం చేయడం ఖాయం. అందుకే నోరు మూసుకొని ఊరుకుంటున్నాడు. నిజం ఒప్పుకోలేక, అయితే అమ్మతో జట్టి ఆడమంటావా అన్నాడు కటువుగా. శేఖరం గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఆ మాట అనడం లేదండి. అత్తగారు ఊరుకోరని నాకు తెలుసు. ఊరికే నా మనసులో బాధ విని కాస్త సానుభూతి చూపించమంటున్నానంతే. మీరు అయ్యో ఊరుకో అంటే చాలు నాకు. కనీసం నా భర్త నా పక్షాన ఉన్నాడన్న ధైర్యం వస్తుంది అంది కన్నీళ్లతో. శేఖరం ఇంకా ఆకలేకపోయాడు. చప్పున చేయి చాచి సావిత్రి చేతి మీద వేస్తూ, నువ్వెలాంటి దానివో నాకు తెలుసు సావి. మా అమ్మ నోటి దురుస్తనము తెలుసు. కానీ నేను ఏమైనా అన్నానా ఆవిడ ఇల్లు పీకి పందిరేస్తుంది. అంచేత ఇదంతా మౌనంగా భరించక తప్పదు మనకి అన్నాడు. సావిత్రి మొహం వికసించింది. చాలండి, ఈ మాత్రం ఓదార్పు చాలు నాకు అంది. కాలచక్రంలో 10 ఏళ్లు గడిచాయి. సావిత్రి అత్తమామలు స్వర్గస్థులయ్యారు. పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చారు. ఓ రోజు సాయంత్రం సావిత్రి శేఖరం దగ్గరకొచ్చి, గుడికి వెళదామా అండి అంది. సడన్గా దేవుడి మీద ధ్యాస మళ్ళిందేమిటి? నవ్వుతూనే తయారయ్యాడు శేఖరం. గుళ్ళో దైవ దర్శనం చేసుకున్నాక సావిత్రి మండపం వైపు దారి తీస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది శేఖరానికి 10 ఏళ్ల కిందటి సంగతి. ఇప్పుడు మాట్లాడుకోవటానికి ఏముంది అనుకుంటూ వచ్చి కూర్చున్నాడు. ఒక్క క్షణం ఆగి, సావిత్రే, మరో 3 ఏళ్ళు పోతే మీకు 50 నిండుతాయి. ఈ వయసులో మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా అంది మృదువుగానే. ఏం చేశాను ఆశ్చర్యంగా అన్నాడు శేఖరం. నిజానికి ఇంట్లో 4 గోడల మధ్య మాట్లాడుకోవలసిన మాటలు ఇవి. కానీ మీకు కోపం వచ్చి గొంతు పెంచుతారేమోనని భయపడి ఇక్కడికి వచ్చాను. మన పక్కవాట ఆర్తోక్తిలో ఆపేసింది సావిత్రి. శేఖరానికి వెంటనే అర్థమైపోయింది. పక్కవాటాలో కొత్తగా ఎవరో దిగారు. వాళ్ళ అమ్మాయి వసంతకి 30 దాటాయి. ఏ కారణం చేతనో ఇంకా పెళ్లి కాలేదు. సావిత్రిని అక్క అంటూ రోజుకు 10 సార్లు తమ ఇంటికి వస్తుంటుంది. శేఖరానికి స్త్రీలోలత్వం లేకపోయినా బావగారు అంటూ వసంత తన వైపు చూసే చూపులో తేడా అతనికి ఇట్టే తెలిసింది. ఆ వయసులో సరదాగాను అనిపించింది. శేఖరం సరదా పసిగట్టిందేమో. సిగ్గు లొలకబోయడం, చాలే బావా అంటూ భుజం మీద ఓ దెబ్బ వేయడం దాకా ఎదిగింది. తమ ప్రవర్తనని మిగతా వాళ్ళు గమనిస్తున్నారన్న స్పృహ ఇద్దరికీ లేకుండా పోయింది. ఇక తను కల్పించుకోబోతే లాభం లేదని నిశ్చయించుకొని శేఖరాన్ని గుడికి తీసుకొచ్చింది సావిత్రి. భార్య నేరుగా అడక్కపోయినా తన దోషాన్ని ఎత్తి చూపించినట్టే ఫీల్ అయ్యాడు శేఖరం. పిల్లొచ్చి మీద పడుతూ ఉంటే నన్నేం చేయమంటావు? అయినా నేనిప్పుడు నిన్నొదిలేసి ఆ పిల్లతో లేచిపోవడం లేదు కదా అన్నాడు కోపంగా. ఆ పిల్లతో లేచిపోతే మాత్రమేనా తప్పు? ఎదిగిన పిల్లల ఎదురుగా సరసాలాడితే తప్పు కాదా? ఇది వాళ్ళ ప్రవర్తన మీద ప్రభావం చూపదా? వాళ్ళ దారి తప్పరా? అప్పుడు ఆ పాపం ఎవరిదవుతుంది? ప్రపంచమంతా ఎలా ఉన్నా తల్లి తండ్రి మాత్రం ఎంతో గొప్పగా ఉండాలని ప్రతి పిల్లలు కోరుకుంటారు. వాళ్ళ కళ్ళెదురుగానే చీపుగా ప్రవర్తిస్తుంటే వాళ్ళ దృష్టిలో మీ విలువ తగ్గిపోదా? పెళ్లి కాకుండా మిగిలిపోయిన పాపానికి ఆ పిల్ల తొందరపాటుగా ప్రవర్తిస్తే బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిగా సమర్థించాల్సింది పోయి అవకాశాన్ని దొరకబుచ్చుకోవడం మంచిది పనేనా? సావిత్రి స్వరం మృదువుగానే ఉన్న మాటలు చాలా పదునుగా ధ్వనించాయి. శేఖరం మరింత తలెత్తలేకపోయాడు. సావిత్రి ప్రేమగా భర్త చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని, మీరు మంచివారు. మీకు ఆడదాని బలహీనత లేదని నాకు తెలుసు. ఇది మీకు ఒక పరీక్ష అనుకోండి. మీ చెల్లెల్లాంటి పిల్ల దారి తప్పడానికి మీరు కారణం అవకండి.
ఆ పాపం మనకొద్దు అంది. శేఖరం మొహం తేటపడింది. అతను సావిత్రి చేతిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్స్ సావి అన్నాడు. వాళ్ళు ఇల్లు చేరేసరికి సావిత్రి కూతురితో కబుర్లు చెబుతున్న వసంత వయ్యారంగా లేచి ఎదురొస్తూ బావగారికి వాళ్ళ గుడి మీద ధ్యాస మళ్ళిందేమిటి అంటూ నవ్వింది. శేఖరం ఒక్కసారి ఆ పిల్ల వైపు దీర్ఘంగా చూసి, వసంత, మా మరదళ్ళు నన్ను బావా బావా అని పిలుస్తూనే ఉంటారు. నన్ను అన్నయ్య అని పిలిచే వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. నువ్వు అన్నయ్య అని పిలువమ్మా అన్నాడు. ఆ మాట వింటుంటే వసంత మొహంలో కలవరం కనిపించింది. మరెప్పుడూ శేఖరంతో తేడాగా ప్రవర్తించలేదామె. మరో 15 ఏళ్ళు గడిచాయి. శేఖరం రిటైర్డ్ అయిపోయాడు. దంపతులిద్దరూ కొడుకు కోడలి దగ్గర కాలక్షేపం చేస్తున్నారు. ఓ రోజు సావిత్రి వచ్చి గుడికి వెళదామా అండి అంది. ఇద్దరూ బయలుదేరి ఆలయానికి వచ్చి శివదర్శనం చేసుకుని మండపం మెట్ల మీద కూర్చున్నాక సావిత్రి అంది, మీకు కోడలంటే చాలా కోపంగా ఉంది కదూ? అవును, ఆ అమ్మాయి ప్రవర్తన నాకేమీ నచ్చడం లేదు. అయిన దానికి కాని దానికి ఒకటే విసుగు. భర్త అంటే కూడా లక్ష్యం లేదు. మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో, వెళ్ళిపోదాం అని నీతో చెబుదామనుకుంటున్నాను ఇంకా కోపంగా అన్నాడు శేఖరం. సావిత్రి నవ్వింది. అదేమీ కాదు. ఆ అమ్మాయికి మనమంటే చాలా గౌరవం, అభిమానం. సమస్యల్లా మీ కొడుకుతోనే వస్తోంది. అదేమిటి, వాడేం చేశాడు? వాడికి పిల్లలొద్దట, ఏవేవో కారణాలు చెబుతున్నాడట. ఆ అమ్మాయికి పాపం పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల మాటెత్తితే అసలు దగ్గరకే రావద్దని చెప్పేస్తున్నాడట. నాతో చెప్పుకొని ఏడ్చింది. ఆ చిరాకులో ఉంది తను, సానుభూతిగా అంది సావిత్రి. అయ్యో పాపం, ఆ అమ్మాయి ఎంత బాధపడుతోందో. నువ్వు నాకు ఈ విషయం చెప్పి మంచి పని చేశావు సావి. లేకపోతే నేను ఆ పిల్ల మీద కోపం పెంచుకుంటూ ఉండేవాణ్ణి. సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు శేఖరం. మర్నాడు పొద్దున్నే అతను కొడుకుని పిలిచాడు. ఒరే నాన్న, నిన్న రాత్రి తాతగారు నా కల్లో కనిపించారురా. నాకు మనవడిగా పుట్టాలని ఉందట మా నాన్నకి. వంశం పెరిగితేనే గాని పితృదేవతలకు విముక్తి లేదురా అంటూ బాధపడ్డారు. పాపం ఆయన ఆత్మ ఏం బాధపడుతుందో ఏమిటో. నీ కడుపున ఓ కాయ కాస్తేనే గాని నాకు మీ అమ్మకి కూడా స్వర్గప్రాప్తి ఉండదు. రేపొద్దున్నే మనం సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళదాం అన్నాడు. తండ్రి మాటలకి కొడుకు తెల్లబోతూ అడ్డంగా వాదించాలని చూశాడు. కానీ శేఖరం పితృదేవతల గురించి ఏదేదో చెప్పి కొడుకు నోరు మూయించాడు. కొడుకు మరింత మాట్లాడలేక తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి నెలే కోడలు నెల తప్పింది. ఆనందంతో పొంగిపోయింది. అత్తమామల పాదాలంటింది. మరో వారం గడిచాక శేఖరం ఓ రోజు సావిత్రిని పిలిచి గుడికి వెళ్దామా అన్నాడు. సావిత్రి ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగింది. భార్యాభర్తలు ఏకాంతంలో ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యల్ని పరిష్కరించుకోవాలని నువ్వు నాకు 3 సార్లు ప్రాక్టికల్గా చూపించావు. ఇప్పుడు మనకి సమస్యలేమీ లేవు, కానీ వారానికోసారి ఇద్దరం ఎవరూ లేని ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మన దాంపత్యం మరింత బాగుంటుందనిపించింది నాకు. మనసులోని అనురాగం ఈ మలి వయసులో చిగురాకు వేస్తుందనిపించింది. అందుకే శేఖరం ప్రేమగా నవ్వాడు. అంతకంటేనా, పదండి వెళదాం అంది సావిత్రి తను కూడా నవ్వుతూ. ఇంతేనండి కథ సమాప్తం. కథ ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో పెట్టండి.